మొన్న కృష్ణదేవరాయలు నిన్న ఛత్రపతి శివాజీ. ఇవాళ ఏ గెటప్ లో వస్తాడో చూడాలి. ఏయ్, వాడు ఏ గెటప్ లో వచ్చినా ఈ రింగ్ రోడ్డు మీద చెల్లాల్సిందే. ఈ దెబ్బతో వాడు కసాక్. యా, యా. బాబా కన్ను పాప కరువైన కనులేదుకో. అయ్యా బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. ఎవడ్రా నువ్వు? గుడ్డోడిని బాబయ్య. పొద్దున్నే మేమే అడుక్కుంటుంటే బాబాయ్ మీరయ్యా. ఇద్దరిది రాది చెరో 25 రూపాయలు. ఇద్దరు కలిసిపోయా తెలుసా? తీసుకున్నా ఐ డోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఓకే అన్నా ఈడ పుట్టుడేనా? అయ్యా పొట్టోనే అయ్యా. మరి ఈ మారువేషం ఎందుకు వచ్చి వచ్చావురా? దూరం నుంచి నేను మీకు కనబడితే మీరు ఎక్కడ తుప్పుకుని కాల్ చేస్తాను భయపడి అలా వేషం వేసుకొచ్చానయ్యా. అయ్యా మీకు సగం డబ్బులు ఇచ్చానయ్యా. మీరిద్దరే కలిసిపోయారు కాబట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో ఆ రిషి హాస్పిటల్లో ఆ కిడ్నాపర్ గారి గుడ్డి చెల్లెలు ఉందయ్యా. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పు ఇచ్చేయండి అయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. అనవసరంగా పనులు ఆపుకుని రోడ్డు మీద తిరిగి వీడు ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర పడేసామనుకో మన గొడవ వెళ్ళిపోతుంది. ఓకే అలాగే. రామయ్య పెళ్లి కొడకరా బ్లాక్ డబ్బులు దాన్ని తీసుకురంట్రా. గిడిగిడిగిడిగిడిగో ఈడ నీ మొగుడు పుట్టు బాగుందా? వాట్ డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరే ఆ గుడ్డమ్మ ఎందుకు లేరా? ఈ అమ్మాయిని ఫిక్స్ చేసా, పెళ్లి చేసుకో. ఏంటండి ఇది? యూ బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయిని ప్రేమించి ఈ రోజు అమ్మాయి గుడ్డి అయిపోయిందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటారా? మీకు సిగ్గుగా లేదు? జస్ట్ స్టాప్ ఇట్. నేను మహాలక్ష్మిని ప్రేమించాను. ఆమె గుడ్డిదైనా ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అవును డాడీ. వెరీ గుడ్. ఐఎమ్ సారీ. హాస్పిటల్కి వెళ్దామా? పదండి వెళ్దాం. కమ్. ఆ పండ్రా రే, ఈ బాడి పట్రా ఏంటండి దౌర్జన్యం? పట్రా.